హలో హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకుందామండి. మనకి వాకింగ్ ఎంత అవసరమో, రోజు ఒక అరగంట వాక్ చేస్తే చాలా మంచిదని చెప్తున్నారు కదా. వాకింగ్ ఎంత అవసరమో మెడిటేషన్ కూడా అంతే అవసరమని ఇప్పుడు డాక్టర్స్, గురువులు అందరు చెప్తున్నారు కదా. అయితే మేము అంతకుముందు ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఆన్లైన్లో వీడియోస్ పెడితే ఈషా క్రియ అని అది చేసేవాళ్ళమండి. అయితే ప్రస్తుతమేమో మా వారు ఆన్లైన్లో ఫీజు కట్టి బద్రీనాథ్ గెల్లా అన్న ఆయన కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజులు, యోగాసనాలు కూడా చెప్తున్నారు. కొన్ని రికార్డింగ్స్, కొన్ని లైవ్ ఉంటున్నాయి. 7,000 కట్టించుకున్నారండి. 6,990 అనుకుంటా కట్టించుకుని లైఫ్ టైం వీడియోస్ మనకి వస్తాయట. రోజు ప్రొద్దుట ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట చేస్తున్నాం అనమాట. మేము రాత్రి అంటే సాయంత్రం అంటే రాత్రి పడుకోబోయే ముందనమాట. ప్రాణ హీలింగ్ అని బ్రీతింగ్ ఎక్సర్సైజులు, మార్నింగ్ ఏమో బ్రీతింగ్ ఎక్సర్సైజులు ప్లస్ యోగాసనాలు కూడా పెడతారు ఆయన. అవి చేస్తాం. అయితే అవి చేసిన తర్వాత చక్కగా బాడీ ఏదో లైట్గా ఉన్నట్టు, మనకి కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు రాకుండా బాగుంది. ఉన్న నొప్పులు కూడా కొంచెం తగ్గినట్టే అనిపిస్తున్నాయి. అయితే అందుకని మెడిటేషన్ అందరు చేయడం చాలా మంచిదని నా ఉద్దేశం అండి. అయితే ఈ మధ్య ఒక శాంతివనం, కాన్హా శాంతివనం అని దాని గురించి చదివాను. అది మీకు చెప్తాను. అది ఎక్కడుంది, దాంట్లో ఏమేమి చెప్తారు, ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట. హైదరాబాదు షాద్నగర్ హైవే నుండి 50 కిలోమీటర్స్ దూరంలో ఉందంటండి ఈ వనం, కాన్హా శాంతివనం అట. అయితే ఇక్కడికి అడుగు పెట్టగానే మనం వేరే లోకంలోకి వచ్చామా అన్నట్లు ఉంటుందట. ఇది 1,400 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఈ శ్రీరామచంద్ర మిషన్. ఆ మిషన్ పేరు శ్రీరామచంద్ర మిషన్. దీనికి 160 దేశాల్లో 5,000 ధ్యాన కేంద్రాలు ఉంటే వాటన్నిటికీ ప్రధాన కేంద్రం ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఉన్నదట. అయితే దీంట్లో కులమత లింగ భేదాలకు అతీతంగా ఎవరినైనా అనుమతిస్తారు. 3 రోజుల పాటు ఉచితంగా యోగా, ధ్యానం నేర్పిస్తారు. ప్రతి ఒక్కరికి ఓ గురువు ఉండి శిక్షణ ఇస్తారు. ఈ 3 రోజులు భోజనం, వసతి ఉచితం. 10,000 మందికి వడ్డించే కిచెన్, 40,000 మంది ఉండగల ఏసీ, నాన్ ఏసీ గదులు, డార్మిటరీలు ఉన్నాయంటండి అక్కడ. 1,00,000 మంది ఒకేసారి ధ్యానం చేయగలిగినంత పెద్ద ధ్యాన కేంద్రం అంట అది. దాని చుట్టూ 8 ఉపకేంద్రాలు కూడా ఉన్నాయి. దాని షేప్, బిల్డింగ్ షేప్ అటండి తాబేటి చిప్ప ఆకారంలో అత్యాధునిక వాస్తు పద్ధతిలో నిర్మించారట. ఇక్కడ మెడికల్ సెంటర్లు, అంబులెన్సులు కూడా ఉంటాయి. అంటే మళ్ళీ ఎవరికైనా గురువు ద్వారా చక్కగా నేర్చుకోవాలి అంటే అక్కడికి వెళ్ళి అది కూడా చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు అన్నమాట. అంత బాగుంటుందంటండి. మనలోని ఆత్మశక్తిని వెలిగించే ప్రాణాహుతి యోగాన్ని ఈ సంస్థ ప్రవచిస్తుంది. ఈ ప్రాణాహుతి యోగ సిద్ధిని అందుకోవడానికి ఆయన హార్ట్ఫుల్నెస్ అన్న పద్ధతిలో నేర్పిస్తారట. ఆ పద్ధతిని హార్ట్ఫుల్నెస్ అంటారటండి. శ్రీరామచంద్ర
మిషన్ది దాదాపు 75 ఏళ్ల చరిత్ర. బాబూజీ అన్న శిష్యుడు తన గురువుగారైన శ్రీరామచంద్ర పేరుతో ఈ మిషన్ ప్రారంభించారు. 1944లోనే ప్రారంభించారంటండి. హృదయం అనేది రక్తం సరఫరా చేసేదే కాదు, మన ఆత్మశక్తికి సంబంధించిన వెలుగు అని నమ్మేదే హార్ట్ఫుల్నెస్ సిద్ధాంతం. ఇది మతాలకు అతీతంగా అందరినీ ఇక్కడ మతాలకు అతీతంగా అందరినీ ఇక్కడకు ఆహ్వానిస్తారు. 2015 నుండి పనులు ప్రారంభించారంటండి. అక్కడ అప్పుడు బీటలు వారినట్టుగా ఉండేదంట భూమి అంతా. ఆ నేలను చక్కగా పచ్చగా మార్చడానికి, ఈ నేలని పచ్చగా మార్చడానికి వేల సంఖ్యలో మొక్కలు నాటడం ప్రారంభించారు. అందుకే అదంతా చక్కగా పచ్చగా కనబడుతుందట. రోడ్ల విస్తరణలో అడ్డు వచ్చిన హైదరాబాద్లో అంటండి, రోడ్లు విస్తరణ చేసేటప్పుడు అడ్డు వచ్చిన మొక్కలు తీసేస్తుంటే వాటిని జాగ్రత్త చేసి 300 మహావృక్షాలని అక్కడికి తీసుకెళ్ళి మొక్కలు బ్రతికేటట్టుగా చేసి నాటారట. మళ్ళీ 6 ఎకరాల్లో హార్టికల్చర్ నర్సరీలను ఏర్పాటు చేశారు. హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు. బీటలు వారినట్టున్న భూమిని చక్కగా చేసి ఇవన్నీ చేశారంటండి అక్కడ. అలాగే అక్కడ ఇప్పుడు ఈ మెడిటేషన్ సెంటర్ ఉండటం వలన అక్కడ చక్కటి టౌన్షిప్ కూడా ఏర్పడిందట. కొంతమంది జనాలు అక్కడ ఇల్లు కొనుక్కుని ఆ చుట్టుపక్కల ఉండడం అదన్నీ చేసేటప్పటికి ఒక టౌన్షిప్ ఏర్పడిందంట. అక్కడ వాళ్ళందరూ కూడా సోలార్ కరెంటే వాడతారట. అలాగే గ్యాస్ కూడా బయోగ్యాస్ వాడతారంటండి. వెహికల్స్ ఏమో బ్యాటరీ వెహికల్స్, సైకిల్స్ అలాంటివి వాడటం వలన సెంట్రల్ గవర్నమెంట్ కార్బన్ న్యూట్రల్ విశేష్ పురస్కారాన్ని ఈ వనానికి, ఈ శాంతి వనానికి అందజేశారంటండి. ఆ పురస్కారం ఇచ్చారట. కార్బన్ న్యూట్రల్ విశేష్ అనే పురస్కారాన్ని ఇచ్చారట. వాళ్ళు ఎలక్ట్రిసిటీ, సోలార్, గ్యాస్, బయోగ్యాస్ ప్లస్ వెహికల్స్ అన్ని బ్యాటరీ వెహికల్స్ వాడతారంట. ఇంకా పొల్యూషనే ఉండదు కదా అది. అయితే ఈ సెంటర్ గురించి తెలిసింది కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చక్కగా అక్కడ గురువు ద్వారా నేర్చుకోవాలి, అందరితో ఉండాలి, ఆ 3 రోజులు గడిపి రావచ్చట. ఆ 3 రోజుల్లో మనకు చక్కగా ఎలా మెడిటేషన్ చేయాలి, ఆ యోగాసనాలు అన్నీ నేర్పుతారంటండి. బాగుంది కదా. ఎవరికైనా వీలైతే వెళ్ళి చక్కగా నేర్చుకుని చేయండి. లేదు అని అంటే మనకు ఆన్లైన్లో చాలా ఉన్నాయి. మనకి యూట్యూబ్లో కూడా చాలా మెడిటేషన్ వస్తున్నాయి కదా. అలా అయినా ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవడమే. కాకపోతే మెడిటేషన్ చేస్తే హెల్త్ కూడా బాగుంటుంది అని చెప్తున్నారు కదా. మరి అదండి, బాగుంది కదా ఈ శాంతివనం గురించి మనం తెలుసుకోవడం. ఇది చక్కగా 3 రోజుల్లోనే అన్నీ నేర్పి పంపించడం అంటే నాకు కూడా నచ్చింది. ఇది మేమైతే ఆల్రెడీ మెడిటేషన్ చేస్తున్నామండి. ఓకే, దాని మరి అదే మన అడగర్లి ఝాన్సీ ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేస్తే ఇట్లా నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూడొచ్చు అనమాట. ఓకే అండి, మరి ఉంటాను.